జిల్లా మంగపేట, నూగూరు, వెంకటాపురం మండలాల్లో నిర్వహిస్తున్న ఇసుక క్వారీల నుండి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు ఏటూరు నగరం పోలీసులు జాతీయ రహదారి 163పై వాహన తనిఖీలు చేపడుతూ గత వారం రోజులలో 6 లారీలను సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా 4 ఇసుక లారీలు సీజ్ చేసినట్లు ఏటూరు నగరం పోలీసులు తెలిపారు. మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏటూరు నగరం ఎస్ఐ తాజుద్దీన్ అన్నారు. అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా అధికారుల కళ్ళుగప్పి అక్రమ రవాణా జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. పట్టుబడిన ఇసుక లారీలు జంగాలపల్లి గ్రామానికి చెందిన లంకెల శ్యామ్ అనే వ్యక్తివని గుర్తించారు. ఎలాంటి చర్యలు అనుమతులు లేకుండా వాజేడు మండలం భీమవరం ఇసుక రీచ్ నుండి అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైందన్నారు. ఈ లారీపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు తమ పద్ధతులు మార్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్, సిఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. చెప్పినా ములుగు జిల్లాలోని నూగూరు, వెంకటాపురం, మంగపేట, గోదావరి తీర ప్రాంతాలలో కొనసాగుతున్న ఇసుక రవాణా నుండి ఇసుక అనుమతులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా జరుగుతుంది. ఈ గత వారంలో 2 సార్లు పట్టుబడడం జరిగింది. టీఎస్ఎండిసి అధికారుల చేతివాటమా, ఇసుక కాంట్రాక్టర్ల వాటమా? జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క జీరో ఇసుక లారీలను అరికట్టాలని ఏజెన్సీ ప్రాంత వాసులు కోరుచున్నారు. ఎటునా వివరణ కోరగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టుకోవడం జరిగింది. ఎంతటి వారినైనా వదిలిపెట్టే సమస్య లేదని ఎటునార్ ఎస్ఐ తాజుద్దీన్ అన్నారు. కెమెరామెన్ రవితేజతో ఎండి హబీబ్ ఖాన్, స్టేట్ ఇన్ఛార్జ్ 95 న్యూస్.